నిన్ను నడిపించే దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు, రాత్రి మాత్రం అగ్ని స్తంభముగా ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ అగ్ని ఎటువంటిదంటే, ఒకటి దర్శనం ఇచ్చేది, ప్రత్యక్షపరిచేది. రెండవది ఎటువంటిదంటే నిన్ను నడిపించేది, వెలుగుగా ఉండేది ఈ అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఈ అగ్ని వెలుగై ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అగ్ని ద్వారా, వెలుగు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? ఎక్కడంటే అరణ్యములో నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు లేని ప్రాంతంలో, ఏమి లేని ప్రాంతంలో, ఏమి దొరకని ప్రాంతంలో, అసలంతా శూన్యంలో ఉన్న ప్రాంతంలో ఈ దహించు అగ్ని అయిన దేవుడు వారిని పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా వారి ముందు ఉండి నడిపిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి ముందుండి నడిపించాడు కాబట్టి ఏమి కొదవలేదు, ఏమి తక్కువ కాలేదు. వాళ్ళకు ముందు వెళ్తూ కాల్చిపడేస్తున్నాడు, ఏవి కూడా కనబడకుండా. దేవునికి స్తోత్రం. అందుకే యెహోషువతో అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడు కూడా నిలవజాలడు, ఏది కూడా నిలవజాలదు, ఏది కూడా నిన్ను ఆపలేదు. ఏ వ్యక్తి ఆపలేడు, ఏ శక్తి ఆపలేదు, ఏ మాంత్రిక శక్తులు ఆపలేవు, ఏ చిల్లగితనం ఆపలేదు, ఏ దయ్యాలు ఆపలేవు, ఏ నరకముల నుండి వచ్చిన ఏవి కూడా నిన్ను ఆపలేవు. నీ ముందు వెళ్తున్నవాడు దహించు అగ్ని అయి ఉన్నాడు.